ప్రక్కింటి వాళ్ళతోటి, ఎదురింటి వాళ్ళతోటి తులసి ఎంతో సంతోషంగా చెప్తున్న మాటలు వింటుంటే నారాయణకి చాలా సంతోషంగా ఉంది. తులసిని అలా చూస్తుంటే ముచ్చటేస్తుంది. పెళ్ళయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు ఇంత హడావుడి చేయలేదు తులసి. పెళ్లి చూపుల్లో తులసిని చూసి చాలా నెమ్మదస్తురాలు అని అనుకున్నాడు కానీ తర్వాత తులసి గురించి తెలిసాక తను ఎంత అదృష్టవంతుడు, ఇంత బంగారం లాంటి భార్య తనకు దొరికింది అని పొంగిపోసాగాడు. అసలు తులసిని చూసిన క్షణంలోనే ఈ అమ్మాయి తనకు భార్య అయితే ఎంత బాగుండును అని అనుకున్నాడు. అలా అనుకోవడానికి కారణం ఉంది. తను ఎన్నో పెళ్లి చూపులకు వెళ్ళాడు, ఎన్నో సంబంధాలు వచ్చాయి, కానీ అప్పటికే కాలం మారిపోయింది. అమ్మాయిలు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, కాళ్ళ మీద తాము నిలబడ్డామన్న ధైర్యం అన్నీ వాళ్ళకి వచ్చేసాయి. అందుకనే కాస్త పెళ్లి సంబంధాల్లో అబ్బాయిలకి ఎదురు తిరిగి మాట్లాడుతున్నారనే చెప్పాలి. అలా ఉండడంలో తప్పుందని తాను అనడం లేదు. స్వాతంత్ర భావాలు పెరిగిపోయాయి. తను కొంచెం కంగారు పడ్డాడు. తనకి ఎలాంటి భార్య వస్తుందో తను ఒకటే కోరుకున్నాడు, ఇద్దరి మధ్య ఎటువంటి డిఫరెన్సెస్ లేకుండా జీవితం హ్యాపీగా సాగిపోవాలని. అలా అని తను కోరుకుంటే సరిపోదు కదా, వచ్చిన అమ్మాయికి కూడా ఉండాలి కదా. ఇటువంటి ఆలోచనలతోనే తులసిని చూడడానికి వెళ్ళాడు. ఎందుకో తెలీదు, చూసిన క్షణమే తనకి ఈ అమ్మాయితో మ్యారేజ్ అయితే ఎంత బాగుండును అనుకున్నాడు. దానికి అమ్మాయి అలంకరణే కావచ్చు. పచ్చని పసుపు ముఖానికి రాసుకున్నట్టుంది, చంద్రబింబంలా ఉంది ముఖం. ఉదయిస్తున్న సూర్యుడిల నుదుటి మీద ఎంతో గొప్పగా కనబడుతుంది సింధూరం. ఈ రోజుల్లో సింధూరం ఎవరు పెట్టుకుంటున్నారు, స్టిక్కర్లు అవేవో పెట్టుకుంటున్నారు కదా అని మనసులో అనుకున్నాడు. కళ్ళకి కాటుక చక్కగా తీర్చిదిద్దుకుంది. ఉత్తైన పొడవైన జడ, తల నిండా కనకంబరాలు పెట్టుకుంది. ఇప్పుడు వస్తున్న ఇటువంటి ఫ్యాషనబుల్ డ్రెస్సులు వేసుకోకుండా మంచి పట్టుచీర పాతదనుకుంటాను కట్టుకుంది. చేతుల నిండా గాజులు. ఎందుకో తెలీదు, తను ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇటువంటి అమ్మాయిలు పూర్వం సినిమాల్లో తను చూసినట్లు గుర్తు ఇప్పుడు ఎక్కడ కనబడుతున్నారు అని అనుకున్నాడు. నిజం చెప్పాలంటే తనకి ఇలాంటి అమ్మాయిలు అంటేనే ఇష్టం. అసలు ఈ మ్యారేజ్ అవుతుందా చూద్దాం అని మనసులో అనుకున్నాడు.